మీరు పెట్టండి తెలుసా? జై బీసీ, జై జై బీసీ, జై జై బీసీ, జై జై బీసీ. అది లెక్క. మా వెంకటేశ్వర పుట్టినరోజు. వెంకటేశ్వర ఇప్పుడు ఖమ్మం మొత్తం పడుతుంది, వెయ్యి ఖమ్మం మొత్తం పడుతుంది, 1000 30. రామూర్తి పెడదా? రామూర్తి పెట్టు. రామూర్తిగా ఇటు పెట్టండి. అశోక్ అశోక్ రెండు తీసుకోవచ్చు. నిలబడి ఫోటో తీస్తాం. బీసీ ఐక్యత, బీసీ ఐక్యత, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత. మరి ఇక్కడికి వచ్చిన ధన్యవాదాలు చెప్తూ, ఇప్పుడు మనకి రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలలో, విద్యా ఉద్యోగాలలో, అసెంబ్లీ మరియు శాసనసభలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించడం చాలా హర్షణీయం. ఎందుకంటే ఇప్పటివరకు బీసీలు ఉన్నారో లేదో తెలియని పరిస్థితులలో ఒక జనాభా లెక్క చేసి ఇంతున్నారు, లెక్క ఎంతవరకు కరెక్ట్ తర్వాత సంగతి మిగతా విషయాలలో పోతే మనకు 42% కట్టుబడి ఉన్నాయని చెప్పడం ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెబుతూ, అదేవిధంగా ఇదైతే ఎప్పుడైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పంపించిందో కేంద్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా 9th షెడ్యూల్లో పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసి రాష్ట్రపతి గారి ఆమోద ముద్ర వేసి మన రాష్ట్రానికి పంపించాలి. అది కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అప్పటి వరకు ప్రతి బీసీ కూడా మాకు 42% రిజర్వేషన్ ఏమైంది అని చెప్పేసి మనకి ఎవరైతే సహకరించారో వాళ్ళందరూ కూడా నడి రోడ్డు మీద ఎండగట్టాల్సిన అవసరం ఆసన్నమైంది. ఈ అవకాశం పోతే మళ్ళా మన బీసీలు మళ్ళా దశాబ్ద కాలం మళ్ళీ ఎనికిపోయినట్టు అవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనని పట్టించుకునే నాదుడు, ఎందుకంటే మన ఓటు మనం వేసుకోవడం మనకు చేత కాదు. ఎందుకంటే పక్కోడు వచ్చి చెప్పగానే వాడికి మన ఓటేస్తాం తప్ప. అందుకనే లేదంటే మన రాజ్యాధికారం పోవాలంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే మన బీసీలు ఎస్సీ ఎస్టీని కలుపుకొని పోవడం అనేది కొద్దిగా కష్టసాధ్యం. కాబట్టి మనం ఈ 42% రిజర్వేషన్ తీసుకోగలిగితే అప్పుడు మన పక్కన ఎస్సీ ఎస్టీలు ఖచ్చితంగా మన పక్కన నిలబడతారు. అప్పుడు నియోజకవర్గాలు కూడా మన చేతిలో ఉంటాయి. అప్పుడు మనకి రాజ్యం ఆటోమేటిక్గా మన చేతి మీదకి వస్తుంది. దానికోసం మన అందరం కూడా బీసీలు ప్రతి ఒక్క సోదరుడు 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా వాళ్ళ నోట్లో ఎక్కడ చూసినా, ఏ టీ సెంటర్లో చూసినా, ఏ బస్ స్టాండ్ సెంటర్లో చూసినా 42% రిజర్వేషన్ ఏమైందని ఒక డిస్కషన్ లో పోవాలి తప్ప ఇది ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 9th షెడ్యూల్లో పెట్టేంత వరకు ప్రతి బీసీ కూడా నిదట్లో కూడా ఇదే ఆలోచించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెబుతున్నాను.